పని తాను చేసుకుంటా పోతుంది. దాని మీద ఏం వ్యాఖ్యానిస్తాను చెప్పండి. గతంలో అవినీతి ఆరోపణలు వచ్చిన సందర్భంలో హైకోర్టులో అవినీతి జరుగుతుందని కేసులు వేసిన సందర్భంలో సిబిఐ విచారణకు ఆదేశించిన సందర్భాలు ఇప్పుడు మీరు కూడా చంద్రబాబు చేస్తున్న అవినీతి పైన న్యాయస్థానాలను ఆశ్రయించే ఆలోచన ఏమైనా ఉందా? అట్లా చేస్తే కూడా విచారణకు వచ్చే అవకాశం ఉంటుంది కదా, అప్పుడు మీరు ఇవన్నీ సిబిఐ ముందు చెప్పడానికి అవకాశం ఉంటుంది. అలాగే వాటితో పాటు 14 అంశాలపైన కూడా సిబిఐ ఎంక్వైరీకి ఏమన్నా మనం రిక్వెస్ట్ చేస్తాము. తన పైన ఆరోపణలు వచ్చాయి, మేం ప్రతిపక్షంలో ఉన్నాం. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పట్లో కాంగ్రెస్ పార్టీతో కొల్యూడై ఇప్పుడున్నటువంటి ఆయన చెప్పుకుంటారు, ఆ రాజుగారి పేరేందో నాకు గుర్తు రావట్లేదు, నిప్పురాజు, అశోక్ గజపతి రాజు. నేను నిజాయితీకి మారుపేరని చెప్పుకుంటాడు. ఆ నిప్పురాజు గారు ఈ నిప్పునాయుడు ప్రమేయంతో బైరెడ్డి రాజశేఖర రెడ్డి, ఆయన చనిపోయి ఎక్కడున్నారో ఆయన ఎర్రమనాయుడు గారు, వారు ముగ్గురు కలిసి కాంగ్రెస్ పార్టీతో కొల్యూడై దొంగ కేసులన్నీ బనాయించి రకరకాలైనటువంటి ఆరోపణలు చేసి కేసెస్ ఫైల్ చేయడం జరిగింది. ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు ధైర్యంగా చెప్పుకుంటాడు, నాకు 40 ఏళ్ల అనుభవం ఉంది, నేను ఏ వ్యవస్థనైనా మేనేజ్ చేయగలనని. మాకైతే తెలియదు ఆ వ్యవస్థలను మేనేజ్ చేయడం. అది బహుశా నిప్పునాయుడికే తెలిసేమో, మీరు ఆయన్నే అడగాల్సినటువంటి ప్రశ్న. ఒక్క 10 నెలలు వేచి చూడండి. మా పార్టీ అధ్యక్షులు, మా పార్టీ అధికారంలోకి వస్తుంది, ఆ రోజు దర్యాప్తుకు మేమే ఆదేశిస్తాం. నిజానికి మోత్కుపల్లి కలవాలని నేను వెళ్ళలే. ఇప్పుడు మీరు ఆరోపణ చేశారు కాబట్టి నిన్న సాయంకాలం నేను మోత్కుపల్లితో మాట్లాడినా. నిన్న సాయంకాలం ఈ రకంగా నేను కలవాలన్న ఆలోచన లేనప్పటికీ కూడా మిమ్మల్ని కలుస్తున్నానన్నటువంటి ఆరోపణలని ఈ యొక్క తెలుగుదేశం పార్టీ చేస్తూ ఉంది. నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను, వీళ్ళకి తెలుగుదేశం వాళ్ళకి బుద్ధి చెప్పేదానికైనా నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను. మీరు ఒక దళిత నాయకులు, దాంట్లో కలవడంలో ఒక దళిత నాయకుడిని కలవడంలో ఏమీ తప్పు లేదు అనంటే నేను ఈరోజు వేరే ఊరికి వెళ్తా ఉన్నాను, రేపు నేను అందుబాటులో ఉంటాను, మీరు ఏ టైంలో వచ్చినా కూడా నేను సంతోషంగా స్వాగతిస్తాను, మనం అన్ని విషయాలు చర్చించుకుంటామని చెప్పడం జరిగింది. తప్పకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి అవినీతి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.